పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. సింగరేణి కార్మికులను కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి అభివృద్ధి ప్రధాన ఎజెండా అని, నిరుద్యోగాన్ని రూపుమాపడమే తన కర్తవ్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని విమర్శించారు వంశీకృష్ణ. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే బీజేపీ పార్టీని ఓడించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలోని ఇందారం ఓసీపీలో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్లో పాల్గొన్నారు. సింగరేణి కార్మికులను బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ పాల్గొన్నారు. 60,000 కోట్ల కుంభకోణం చేసిండు కేసీఆర్ ఏమో ప్రజల కోసం పనిచేయలేదు. కార్మికులకు ప్రత్యేకంగా ఏదైతే వారు వాగ్దానాలు చేస్తున్నారో అన్ని కూడా మర్చిపోయినాడు. ప్రధానమంత్రి మోడీ గారు మన పెట్రోల్ ధర 60 రూపాయలు ఉండే. భారతదేశంని గుజరాత్ కుటుంబమే అయిపోయింది. కేవలము గుజరాతీలోకే పని జరుగుతుంది. వారి రిఫైనరీ మంచిగా నడవాలని చెప్పి పెట్రోల్ ధర 100 రూపాయలు చేసిండు మోడీ గారు. మన రాష్ట్రంలో మన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్ట్ 15 వరకు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాం. ఆల్రెడీ బ్యాంకర్స్ తో మాట్లాడారు. ఈ రుణం కూడా ఆగస్ట్ 15 లోపల చేయగలుగుతాం. వాళ్ళ బీజేపీని మనం అడిగే ప్రశ్న ఏంటంటే, అదానీ అంబానీనే ఉన్నారా, మేము కూడా ఉన్నామా అనేది అడగాలి కదా. మనమైతే వాళ్ళిద్దరే ఉన్నారని నాకు అనిపిస్తున్నది. నాకెందుకు అనిపిస్తున్నదంటే, అదానీ ఆస్తి 2014లో 25,000 కోట్లు. ఇవాళ అదానీ ఆస్తి ఎంత? 7.5 లక్షల కోట్లు. ఎట్లా పెరిగే? మీది కూడా పెరిగిందా? 100 రెట్లు 200 రెట్లు పెరిగింది. నాకున్న 10,000 అన్నా అయిందా అనేది వాళ్ళ మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. రెండో విషయం ఏంటంటే, అంబానీ ఆస్తి కూడా పెరిగింది. ఆయనకు 1,50,000 కోట్లు ఉండే, ఇవాళ 7.5 లక్షల కోట్లు సంపాదించుకున్నారు. సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్కే దక్కిందని ఎద్దేవా చేశారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. కొత్తగూడెం మైన్స్ ను అమ్ముకోవడంతో ఉన్న ఉద్యోగాలను తగ్గించారన్నారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందన్నారు. మంచిర్యాల జిల్లాలోని కాశీపేట్ 2 ఇంక్లైన్ కాలనీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి ప్రచారం చేశారు వంశీకృష్ణ. సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారిది అని చెప్పి ఇప్పుడు హిస్టరీలో రాసినది. ఎందుకంటే కొత్తగూడెం మైన్స్ ప్రైవేట్ సంస్థకు అమ్ముకున్నారు. ప్రైవేట్ సంస్థకు అవ్వగానే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేసిందంటే ఉన్న ఉద్యోగాలు తగ్గించేసిండ్రు. మీరందరూ కనుక్కోవచ్చు, ఇది ఫ్యాక్ట్. గత 10 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ మన రాష్ట్రంలో సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారిది అయితే, దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ సంస్థలను అమ్ముకున్న ఘనత బీజేపీ పార్టీదని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా నేను మీ అందరికీ ఒక సేవకుడిలాగా ఉంటాను. మీ అన్న లెక్క, తమ్ముడు లెక్క, నాకు కొడుకు లెక్క నన్ను భావించి ఖచ్చితంగా నాకు మీ ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల సమస్య కూడా ఇకపై నా సమస్య. బీజేపీ బీఆర్ఎస్ లు ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్నాయన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఏ వ్యక్తి పనిచేస్తాడో ఆ వ్యక్తికి మీరు గెలిపియండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న 5 గ్యారంటీలకు మేము అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టి పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క పని చేసేదానికి ఒక స్వేచ్ఛతో మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆదేశాల ప్రకారంగా అందరినీ కలుపుకొని తీసుకొని బెల్లంపల్లి అందరికీ పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వమని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీబెట్టిని గెలిపిమని మళ్ళొక్కసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మా నాయన పెద్దలు కాకా వెంకటస్వామి గారు దాదాపు 6 సార్లు గెలిచిండు. యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ టెక్స్టైల్స్ అంటే చాలా పెద్ద పోర్ట్ఫోలియో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అంత పెద్ద తీసుకొని మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా ప్రజలందరూ ఇలా సంతోషంగా ఉన్నారు. రామగుండాన్ని బొందలగడ్డగా చేసి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. సింగరేణి సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన కాకా వెంకటస్వామి మనవడు వంశీకృష్ణను గెలిపిస్తేనే కార్మికులకు మంచి జరుగుతుందన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్. అవకాశం ఇస్తే ఆయన ఈ సింగరేణిని కాపాడాల్సింది పోయి
చట్టాలు తెచ్చినప్పుడు ఎదిరించాల్సింది పోయి ఇలా వారికి మద్దతు పలుకుతూ స్వయంగా అక్కడ నిలబడి మేమందరం ప్రజలందరం ఓపెన్ కాస్ట్ అని పోరాటం చేయడానికి వెళ్తే అరెస్టు చేసి నిలబడి పోయిన శాసనసభ్యుడు ఈశ్వర్ మంత్రిగా ఇలా ఓపెన్ కాస్ట్ చేసిన దుర్మార్గమైన చరిత్ర కేసీఆర్ దాకా. ఎలక్షన్ క్యాంపెయిన్ గడువు దగ్గర పడుతుండటంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఎంపీగా గెలిపిస్తే ఒక సేవకుడిగా పనిచేస్తానని, పెద్దపల్లి సెగ్మెంట్లో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.